హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. ప్రజెంట్ మనము సుజలాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నామండి. మన సబ్స్క్రైబర్లు ఒకరు అడిగిన విధంగా లెవెల్స్ గురించి ఆల్మోస్ట్ 6,000 క్వాంటిటీ మన సబ్స్క్రైబర్ ఒకరు హోల్డ్ చేశారంట. బట్ ఏ ప్రైస్కి చేశారనేది మెన్షన్ చేయలేదు వాళ్ళు. సో వాళ్ళ కోసం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ వాళ్ళతో పాటు ఒక క్వశ్చన్ చేయడం వల్ల ఎవరైనా కానీ ఆలోచించండి. ఒక క్వశ్చన్ చేయడం వల్ల ఆ క్వశ్చన్కి ఆన్సరు ఒక 100 మందికి ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మనకి ఏదైనా ఒక కామెంట్లో ఒక క్వశ్చన్ చేస్తే దాని మీద మనం వీడియో చేసేటప్పుడు దానివల్ల ఒక 100 మంది కన్నా ప్రయోజనం ఉంటుందండి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే సుజలాన్ ఎనర్జీ యొక్క ఇంపార్టెంట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ ఎక్కడ తీసుకుందండి? 47 రూపీస్ దగ్గర అయితే తీసుకుంది. బాగా గమనించండి, 47 రూపీస్ దగ్గర తీసుకుంది. అలాగే ఇప్పుడు ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ మీరు ఇక్కడ రెసిస్టెన్స్ రెస్పెక్ట్ చేసి ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ గమనించినట్లయితే నేను సర్కిల్స్ చేసి అప్లై చేస్తున్నాను. మనకు వీడియో లెంత్ అయినా పర్లేదండి, గమనించండి. సో ఇది మనకు ఫస్ట్ రెసిస్టెన్సే అండి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ యొక్క జోన్ 47 నుంచి అప్ సైడ్కి వెళ్తే మనకు ఇక్కడ 59 దగ్గర ఇప్పుడు ఒక రెసిస్టెన్సీ ఉందన్నమాట. ఎప్పుడైతే 59 అబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అవ్వాలండి. అగైన్ అండ్ అగైన్ నేను ఈ వర్డ్స్ యూస్ చేస్తుంటానండి. బ్రేక్అవుట్ అయిన వెంటనే కాకుండా బ్రేక్అవుట్ అయిన తర్వాత సస్టైన్ అవ్వాల. సస్టైన్ అయిన తర్వాత ఏంటంటే మన నెక్స్ట్ టార్గెట్ 71 రూపీస్ వరకు చూడొచ్చండి. కరెక్ట్ 71 రూపీస్కి వెళ్ళాలంటే అట్లా నియమం ఏం లేదండి. అక్కడ పడుతున్న క్యాండిల్స్ని డే టైం ఫ్రేమ్లో గమనించినప్పుడు ఏదైనా క్యాండిల్ బేరిష్ క్యాండిల్ పడుతుందా, ప్యాటర్న్ ఏమైనా బేరిష్ ఫామ్ అవుతుందా అని చూసుకోవాలి మనం కూడా. సో దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే 71 రూపీస్. సో ఈ విధంగా మనకు ఆఫ్టర్ 71 రూపీస్ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ మీరు గమనించినట్లయితే నెక్స్ట్ ఇంకా దీని యొక్క హైస్ ఇంకా ఆల్మోస్ట్ 81 రూపీస్ తర్వాత 86 రూపీస్ ఈ విధంగా ఉన్నాయండి. సో ఈ విధంగా కరెంటు మనం ఈ స్టాక్ గురించి మాట్లాడుకునేటప్పటికీ కింద మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ 47 ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ 54 రూపీస్ ఉంది. ఇంకా ఇక్కడి నుంచి ఒక 5-6 రూపాయలు ఎబోవ్ సస్టైన్ అయితే మళ్ళీ అక్కడి నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే దీంట్లో మనం చూడగలుగుతాం. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే సుజలాన్ ఎనర్జీకి అయితే మంచి ఆర్డర్ బుక్ అయితే ఉందండి. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. బట్ ఏంటంటే ఏదైనా ఒక స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా వాటి యొక్క సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. దాంతోపాటు ట్రెండ్ అప్ సైడ్ నుంచి డౌన్కి మూవ్ అవుతుందా, డౌన్ నుంచి అప్ సైడ్కి మూవ్ అవుతుందా అని కూడా తెలిసి ఉండాలండి. సో ట్రెండ్ అనేది మనకు తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టకూడదు, ఎంట్రీ అనేది తీసుకోకూడదండి. ట్రెండ్ అనేది తెలియకోకుండా వెంటనే ఏదైనా న్యూస్ చూసేసో లేకపోతే ఏదైనా చెప్పినారనేసో వెంటనే ఏం చేయకూడదంటే ఆ స్టాక్లో బై పొజిషన్ అనేది తీసుకోకూడదు. ఫస్ట్ ఆ ట్రెండ్ ఎటు వెళ్తుంది, అప్ సైడ్ నుంచి ప్రాఫిట్ బుక్ చేసి కిందికి వస్తుందా, తర్వాత కింద మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి మూవ్ అవుతుందా అనేది తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సుజలాన్ ఎనర్జీ గురించి మనం చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ఇంకా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సుజలాన్ ఎనర్జీ గురించి మనం కంప్లీట్ డీటెయిల్ అయితే తెలుసుకున్నాం. మీకు దీంట్లో ఏదైనా సబ్జెక్ట్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.